ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సిపిఐ జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలనే కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కూడా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు అందరూ కూడా హాజరయ్యి ఒకే నినాదంతో ఫారెన్ నుంచి ఆర్డీటీకి వచ్చే నిధులు పునరుద్ధరించాలి, అవి అలాగే కంటిన్యూ కావాలని ఒకే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే, మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ ద్వారా మన అనంతపురం జిల్లా ప్రజలు కానివ్వండి, అలాగే పేదరిక నిర్మూలన చేయడం కానివ్వండి, విద్యాపరంగా, వైద్యపరంగా, క్రీడారంగం పరంగా కూడా అనిర్వచనీయమైన సేవలు అందించింది ఆర్డీటీ సంస్థ. ఈరోజు మన అనంతపూర్ జిల్లాలో బత్తలపల్లిలో కానివ్వండి, కనేకల్లులో కానివ్వండి, అలాగే కళ్యాణదుర్గంలో కూడా ఎంతోమంది పేదలకు వైద్య సేవలను అందించి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడేలాగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దళిత వాడల్లో రోడ్స్ కానీ వాళ్ళకి ఇల్లు కట్టించడం లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టింది. మరీ ముఖ్యంగా కూడా మన అనంతపురం నగరానికి కూతవేటు దూరంలోనే దాదాపు 32 ఎకరాలలో కూడా ఆర్డీటీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి అక్కడ వికలాంగులకు కానివ్వండి, సాధారణ క్రీడాకారులకు కానివ్వండి, అలాగే క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ క్రీడాకారుల్లో ప్రతిభ కనపరిచే వాళ్ళని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుంది. ఇవి ఇలాగే కంటిన్యూ కావాలి అంటే ఫారెన్ నుంచి వచ్చే నిధులు ఇలాగే కొనసాగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే మనవి చేస్తూ ఉన్నాము, ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలని సందర్భంగా మనవి చేస్తున్నాము. అలాగే మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న గారు చెప్పినట్టుగా కూడా ఈ విషయం అనేది మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం లాగా కూడా సమర్పించేలాగా చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అనంతపురం జడ్పీ హాల్లో ఆర్డీటీని రక్షించుకుందాం, ఆర్డీటీని కాపాడుకుందాం. ఆర్డీటీకి వచ్చినటువంటి మనుగడకు వచ్చిన ప్రశ్నార్థకం మరి ఈరోజు దాన్ని బయటపడాలనే ఉద్దేశంతో ఒక ఐక్యతా సందేశం అందరికి కూడా, అన్ని రాజకీయ పార్టీలకి వివిధ వైరుధ్యమైనటువంటి సిద్ధాంతాలున్న ఆర్డీటీ విషయంలో మా అందరి కూడా ఒకటే కాంక్ష, లక్ష్యము, ఆర్డీటీని కాపాడాలా. ఆర్డీటీకి వచ్చినటువంటి నిధుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలను అధిగమించి కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి అనుమతి ఇవ్వాలా. ఎందుకంటే ఆర్డీటీ ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాదు, మరి రాయలసీమ జిల్లాలోను, ప్రకాశం జిల్లాలోను, నెల్లూరు జిల్లాలో కూడా ఈ యొక్క ఆర్డీటీ విద్య, వైద్యము, అదేవిధంగా నీటిపారుదల, పేదల గృహాలు, వాటర్ షెడ్లు ఇలాంటివి ఎన్నో పథకాలని మంచి పనులు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను చురగడమే కాకుండా ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఆర్డీటీలో వచ్చేటువంటి నిధుల్ని, విదేశాల నుంచి వచ్చేటువంటి కంట్రిబ్యూషన్ని చాలా పారదర్శకంగా ఖర్చు పెడితే అవినీతి లేకోకుండా మరి వారు ఖర్చు చేసి ప్రజలకు ఉపయోగిస్తున్నారు. పేద ప్రజలందరూ కూడా ఆర్డీటీ ఉండాలా, అనంతపురం జిల్లాలోనే కదా ఆర్డీటీ మరింత బలోపేతం కావాలా, దానికి ఆర్డీటీకి వచ్చినటువంటి ఇబ్బందుల్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ యొక్క నిధులు వచ్చేదానికి సహకరించాలని చెప్పని 50 మంది ప్రజలు, 50 మంది రాజకీయ పార్టీలు, అన్ని అఖిల పక్షాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ఏకస్తులమై కోరుతున్నాము. దానికోసమే ఈరోజు యొక్క రౌండ్ టేబుల్ సమావేశం వేసి మా ఐక్యతని చాటాము. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలా. రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టికి తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చేసి ఆర్డీటీ యొక్క హాస్పిటల్ మూతపడకుండా, ఆర్డీటీ ఇచ్చేటువంటి చదువులు మూతపడకుండా వాటిని కొనసాగించే విధంగా ఈ యొక్క నిధుల యొక్క సమస్య లేకుండా ఈ యొక్క విదేశాల నుంచి వచ్చే నిధులు సానుకూలంగా వచ్చే విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాం.